మందకృష్ణ మాదిగ గారి వ్యాఖ్యల మీద. అందరికీ నమస్కారం. నా పేరు యువటూరి కైలాష్. బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఇవాళ రోజున ఈ ప్రెస్ క్లబ్లో ఇవాళ మీటింగ్ పెట్టడానికి కారణం, గత 10 రోజులుగా 2-3 ప్రెస్ మీట్లు జరిగాయి. ఈ ప్రెస్ మీట్లలో మందకృష్ణ మాదిగ గారు, వారి అనుచరులు బ్రాహ్మణ వర్గాన్ని విపరీతంగా కామెంట్స్ చేయటం, చాలా దూషణలు చేయటం లాంటి పనులు చేశారు. దీనిని బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో వారు చేసిన యాక్చువల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటి అంటే, మతం మారిన దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో, దళిత క్రైస్తవులు అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు. వారికి జన్మతః వారికి ఉన్నటువంటి హక్కు, రిజర్వేషన్స్ హక్కు ఏవైతే ఉన్నాయో, వారు మతం మారిన తర్వాత వారికి సౌలభ్యం, ఆ రిజర్వేషన్లు పొందే సౌలభ్యం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వారు మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు కూడా ఈ రిజర్వేషన్లు చెందాలి, వారు దీనికి అర్హులు, సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆ సందర్భంగా వీరు అగ్రవర్ణాలని, ముఖ్యంగా బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తూ బ్రాహ్మణులే కుల వ్యవస్థకి కారకులు అన్న ఆధారం లేని అనేక కామెంట్లు వారు చేశారు. సో దీన్ని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవగాహన రాహిత్యాలు, అసత్యాలు, సమాజాన్ని పక్కదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు వారు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ హక్కులు కావాలి అన్న పోరాటం వారు చేస్తున్నారు. దీనివల్ల ఆయన చెప్పేది ఏంటి అంటే, దళిత హిందువులకి యాక్చువల్గా రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఏం రాసింది అంటే, దళితులు ఎలా అయితే ఉన్నారో, అంటే హిందూ దళితులు, వారికి రాజ్యాంగం రక్షణ కల్పించింది, వారికి రాజ్యాంగం రిజర్వేషన్స్ కల్పించింది. ఇప్పుడు రాజ్యాంగ అధికారం ప్రకారమే ఎవరికి, ఇప్పుడు మత స్వేచ్ఛ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎవరికి ఏ మతం కావాలి అంటే ఆ మతంలోకి వెళ్ళి దాన్ని ఫాలో అయ్యే అధికారం కూడా రాజ్యాంగమే ఇచ్చింది. ఇప్పుడు ఒక పక్కన రాజ్యాంగం రిజర్వేషన్స్ అనుభవిస్తూ, మరో పక్కన వారి రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం ద్వారా మతాన్ని మారిన తర్వాత కూడా వాళ్ళు రిజర్వేషన్లు కావాలి అన్నమాట ఆయన చెప్తున్నారు. దీని ద్వారా ఆయన హిందూ దళితులకి అన్యాయం చేస్తున్నారు. హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వారి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని పోయి దళిత క్రైస్తవులకి ఆపాదించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు దళితులనే విభాగం చేసి ఒక వర్గం తరఫున వారు మాట్లాడుతున్నారు. ఇది వారికి ఎంతవరకు సమంజసం, వారి యాక్చువల్గా వారి మదిలో ఏం నడుస్తుంది అనేది వారికే తెలియాలి. ఈ కారణంగా వారు బ్రాహ్మణుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులు సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు సమాజంలో. ఇవాళ రోజున ఎవరిని ఏం కామెంట్ చేసినా వాళ్ళు దగ్గరికి రారులే, వాళ్ళు రివర్స్ కారు, వాళ్ళు ఏం మాట్లాడరు అన్న ఒక ఉద్దేశంతో బ్రాహ్మణులను టార్గెట్ చేసుకుని మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి, బ్రాహ్మణులు సమాజంలో వారు చాలా త్యాగాలు చేస్తుంటారు. ఎందుకంటే నార్మల్గా దేవాలయాల్లోకి వెళ్ళి మనందరం ప్రతి ఒక్కళ్ళు దేవాలయాలకు వెళ్తాం, గుళ్ళో పూజలు అర్చనలు అవి చేయించుకున్నప్పుడు ఏ పండితుడు కూడా మీ కులాన్ని కానీ మీ సెక్ట్ని కానీ మీరు ఎస్సీయా, బీసీయా, ఓసీయా అన్నమాట ఎవరు అడగరు. బ్రాహ్మణులు ఎప్పుడన్నా కానీ వారు సమాజంలో అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునేవారు. కాబట్టి వారు జనాల్లో వివక్షతను తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటి అంటే, బ్రాహ్మణులు ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ రిజర్వేషన్స్కి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టిన రాష్ట్రపతి బ్రాహ్మడు, ప్రధానమంత్రి బ్రాహ్మడు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు. ఆ పొజిషన్లోకి ఎవరైనా వ్యక్తి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. ఎమ్మెల్యేగా ఎలక్షన్లో నిల్చోవాలి, గెలవాలి, ఆ తర్వాత మీరు చట్టసభల్లో చట్టాలు కావాలి, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతకం పెట్టడం జరుగుతుంది తప్ప, ఆ రాష్ట్రపతి ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులం ఇర్రెలవెంట్, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. దాన్ని ఆయన ఆ భూతత్వంలో చూపించి ఆ సంతకం పెట్టే సమయంలో అక్కడ ఉన్నది బ్రాహ్మడు, వాళ్ళు మన వెనకబడ్డ కులాల వాళ్ళకి, వర్గాల వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడం, అది కంప్లీట్గా అవగాహన రాహిత్యం. ఇవాళ రోజున మన సొసైటీ ఎలా నడుస్తుందో అది తెలియకుండా, చిన్న పిల్లలు 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఇది ఎలా నడుస్తుంది అన్న, వ్యవస్థ ఎలా నడుస్తుంది అన్నది తెలుస్తుంది. అటువంటి వాటిలో కూడా ఈయన ఇట్లాంటి కామెంట్లు చేయడం నిజంగా శోచనీయం. బ్రాహ్మణ వర్గం అన్ని చోట్ల, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని అన్కండిషనల్గా వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా వల్ల క్రిస్టియన్లకి అన్యాయం జరుగుతుంది, నేను క్రిస్టియన్ కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు.
ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన ఇప్పుడు మేము ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన హిందువా, దళిత క్రైస్తవుడా? ఇప్పుడు ఆయన ఏదైనా కానివ్వండి, ఇప్పుడు వరకు ఆయనకి ఒక సామాజిక బాధ్యత ఉంది. ఎందుకంటే దేశ ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదుతో ఆయన్ని సత్కరించింది. ఇప్పుడు అటువంటి బిరుదాంకితులు పొజిషన్లో ఉన్న వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగా ఆయన క్రైస్తవుల తరపున పోరాడాలి అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పోరాడే విధానంలో మీరు కులాల వాళ్ళందరినీ తోచి ఏకేసి మీరు నోటికి వచ్చినట్టుగా అపార్థాలు వచ్చేలాగా అసత్యాలు మాట్లాడుతుంది, కించపరచడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, వర్గీకరణ గురించి చేసిన వ్యక్తి ఇవాళ ఒక బ్రాహ్మణ సమాజం భుజం మీద గన్ను పెట్టి మిగతా హిందూ సమాజాన్ని అన్నింటినీ కూడా టార్గెట్ చేసినట్టు మాట్లాడిన విధానాన్ని మేము నిరసిస్తూ, దానికి సంబంధించి ఆయన మాట్లాడిన ప్రతి పాయింట్ ఏదైతే రేజ్ చేసిన విషయాలు ఉన్నాయో వాటిలో ఉన్న వాస్తవాల్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. పాయింట్ టు పాయింట్ బ్రాహ్మణుల గురించి మాట్లాడిండు, దళిత హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడిండు. దళిత హిందువులకి మేము దళిత హిందువులకి, దళిత బీసీలకి, ఇతర హిందువులకి అందరికీ మేము మద్దతుగా అవుతున్నాము, మేము మద్దతు ఇస్తాము. మేము ఏవైతే విషయాలు మందకృష్ణ మాదిగ గారు ఏవైతే వాస్తవాలకి విరుద్ధంగా మాట్లాడారో వాటిని వ్యతిరేకిస్తున్నాము. వారు పెద్ద మనిషిగా పద్మశ్రీ బ్రాహ్మణులకి లేదు, దళితుల వివక్ష లేదు. ఇంకోటి ఏవైతే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడిన మాటలు ఉన్నాయో 50% ఆల్రెడీ అర్చకత్వంలో 26 రకాల కులాలు ఉన్నాయి. 90% గ్రామ దేవతలు. 26 రకాల కులాల్లో మీకు టీటీడీ నిర్వహించిన ఎగ్జామ్స్లో కూడా, అర్చకత్వం ఎగ్జామ్స్లో కూడా 26 కులాలకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు అంటే ఆ ఎగ్జామ్ రాసే దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మడైనంత మాత్రాన నాకు వాక్శుద్ధి లేదు, నేను ఇది లేకపోతే నేను ఇనెలిజిబుల్. ఇప్పుడు మీద ఎగ్జామ్ రాసే వ్యక్తి ఎవరైతే దళితుడైనా, హిందూ బీసీ అయినా, వేరే అన్య బ్రాహ్మణేతరులు ఎవరైనా సరే అర్చకత్వానికి వాళ్ళు ఆ విద్వత్తు ఉన్న వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ధూపదీప నైవేద్యం స్కీమ్లో 50% పైన ఉన్నారు. ప్లస్ ఇంకోటి బ్రాహ్మణులు ఓన్లీ బ్రాహ్మణ దేవతల్ని చేసుకోవడం, బ్రాహ్మణ దేవత అట్లా లేదు కదా. ఆయన చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు క్షత్రియుడు, యాదవుల దగ్గర పెరిగిన భగవంతుడు. మేము ఆయన రాసిన భగవద్గీతని పాటించే వాళ్ళం, నమ్మేవాళ్ళం, దాన్ని ఇచ్చేసేవాళ్ళం. మేము ఓన్లీ పరశురాముడిని దేవుడుగాను, చాణక్యుడిని దేవుడుగాను చేయట్లే కదా. బ్రాహ్మణులు ఎన్నో ఉద్యమాల్లో, ఎన్నో సామాజికమైన ఉద్యమాల్లో బ్రాహ్మణులు ముందుండి త్యాగం చేసిన వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో దగ్గర నుంచి కానీ వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఫైనాన్షియల్గా ఎన్నో రకాలుగా రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, జరిగిన మార్పుల వల్ల వాళ్ళు ఎంతో బాధల్లో ఉన్న 90% పోటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్రాసిటీ చట్టం ఎందుకంటే మాట్లాడితే ఏ రకంగా డిమాండ్ చేస్తామంటే మా మీద ఎక్కడో ఏదో చేసి బట్టగాల్చి మీద వేస్తున్నందుకు, బట్టగాల్చి మీద వేస్తే అట్రాసిటీ రక్షణ కల్పించండి అని అంటాం, విజ్ఞప్తి చేస్తాం. మందకృష్ణ గుళ్ళలో మాకు కూడా రిజర్వేషన్లు కావాలి, మేము కూడా పనులు 100% ఆల్రెడీ ఉంది. 50% పైన ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి. వీళ్ళు తెలుసుకోకుండా ఒట్టిగా బట్టగాల్చి మీద చట్టంలో ఉంది. ఎవరు చెప్పారు? అది ఎక్కడైనా 1-2% అయితే దానికి బ్రాహ్మణులు కారణంగా స్థానిక సమస్యలు, వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఆ బట్ట కాల్చి బ్రాహ్మణుల మీద మొత్తం కులం మీద మొత్తం వేసేయకూడదు కదా. కులవృత్తే అని అది కాకపోయినా ఇప్పుడు అందరూ వాళ్ళు ఉన్నారు. అర్చకత్వంలో, పురోహిత్వంలో ఎప్పుడు ఏళ్ళగా తరతరాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కులవృత్తిగా ఉంది.
వేరే దాంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు ఐటీ చేస్తారు, జర్నలిజంలో ఉంటారు, ఒకళ్ళు అడ్వకేట్గా ఉంటారు, ఎవరెవరు వృత్తిపరంగా వాళ్ళ జీవనాధారాన్ని జీవనాధారంగా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళని అమానుషంగా ఇది చేయడం ఉండేదే తక్కువ పర్సంటేజ్. ధన్యవాదాలు. విద్యార్థులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు, డిజిటల్ మీడియా కూడా మేమందరం కూడా ఈరోజు మాపై జరుగుతున్న అసమానతలు అనుకోండి, వాటన్నిటికీ మీ సపోర్ట్ కూడా అవసరం మాకు. మేము ప్రతినిత్యం సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అంటూ ఈ సమాజంలో ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలి, ఒక మనుషులే కాదు పశువులు కానీ సమస్త ప్రకృతి కూడా సస్యశ్యామలంగా ఉండాలని నిత్యం భగవంతుని పూజించే కుటుంబాలు మావి. ఈరోజు మా మీద జరుగుతున్న దాడి సరే ఏదన్నా ఉదాహరణలు ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్లు బ్రాహ్మణులు అసమానతలు అన్నప్పుడు రోజు ఎక్కడో వింటుంటాం, కానీ ఒక ఉదాహరణ కనుక కనిపిస్తే మీ ముందు మీ పత్రిక మీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఫలాని బ్రాహ్మణుడు ఈ అసమానతలను ప్రోత్సహించిండు అనండి, చట్టములే ఉన్నది. అసమానతలు ఒక చట్ట ప్రకారం నేరం. దాన్ని సాకుపెట్టి ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా బ్రాహ్మణుడు మేమే అసక్షితులం. ఈరోజు మా మీద జరుగుతున్న దాడికి మీరు గమనిస్తున్నారు, మేము చాలా మైనారిటీ వర్గం. ఈ మైనారిటీ వర్గాన్ని మాకు ఇంతవరకు కూడా మీరు చూడండి, నిజంగా రాజకీయ పార్టీలను చూస్తే మాకు నవ్వు వస్తుంది. అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు మా ఓటు బ్యాంకు లేదు కాబట్టి వాళ్ళను మేము రమ్మని అంటలేము, కానీ వాళ్ళని చూసి మేము నిజానికి కూడా వాళ్ళ అసక్షత ఉంది, వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మా మీద జరిగిన దాడులను కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సమాజం కానీ నిత్యం దేవాలయం మీద దాడులు, అర్చకుల మీద దాడులు, ఇవన్నీ కూడా సినిమాల్లో మమ్మల్ని అవహేళన చేయటం. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు కూడా ఆ మధ్య ఒక అతను పాట పాడాడు, మేము వేసుకున్న షర్ట్, ఒక పూజారికి ఒక నిబంధన ఉంటుంది షర్ట్ వేసుకోకూడదని. ఆ నిబంధనను కూడా నువ్వు ఎందుకు మేము షర్ట్ వేసుకున్న వాళ్ళకే అంటే మీరు అన్నందుకు ఏ విధంగా మేము అట్రాసిటీ అడుగుతున్నది మీరు అడిగారు కాబట్టి అట్రాసిటీ మాకు కావాలి. మేము ఏ బట్ట కట్టుకున్నా కష్టమే అయిపోయింది. నిజానికి గుళ్ళల్లో 5,000, 10,000 మీరు ఇప్పుడు మీ కాలనీలలో దేవాలయాలు ఉండొచ్చు, ఒక అర్చకుని దగ్గర పోయి అడగండి, వాళ్ళకు ఏ గవర్నమెంట్ ఇవ్వదు. ఆ లోకల్లో ఉన్న యాజమాన్యం, టెంపుల్ యాజమాన్యం 5,000, 10,000 ఇస్తే ఒక 10,000 జీవనం గడుపుకుంటూ అంత దుర్భర జీవితాలను కూడా మేము అంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ కూడా నిత్యం దేవాలయంలో మీరు ఎక్కడ చూడండి, మీరు ఒకసారి దేవాలయానికి పోతే మొత్తం మీతో పాటు మీ కుటుంబం యావత్ సమాజం చదివించుకోవాలంటే కూడా వేళలో జీవన విధానం సాగుద్దా? ఇప్పుడు ప్రభుత్వం కూడా చూడండి, మీరు ఇంత అడుగుతున్నారు, మీరు దీన్ని మీరు సబ్జెక్టు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఏదైతే మీరు అన్ని కులాలు పూజారులుగా ఉన్నారా అంటున్నారు కదా, దేవాదాయ శాఖ ఎండోమెంట్ చట్ట ప్రకారం 26 కులాలు పూజారులుగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం 12,000 రూపాయలండి. ధూపదీప నైవేద్యం కింద 10,000 తోటి ఎక్కడ జరుగుతుందా? దీన్ని అడగడు. ఏ మందకృష్ణ మాదికి అయితే ఇప్పుడు మా వాళ్ళు లేరు, 3,000 మంది 3,600 మంది పూజారులో మా వాళ్ళు 500 మంది ఉన్నారు. మిగిలినంతా 26 కుటుంబాలు ఉన్నాయి. ఆ 26 కుటుంబాలు మీరు ఒక మన జీవన విధానం 10-12 వేలతోటి జీవనం కొనసాగిస్తారా? మరి వాళ్ళ జీవన విధానం గురించి మాట్లాడాలి. దేవాలయాలు మనకు ఒక జాతి నిర్మాణాలు. దేవాలయాలు అనేది మన దేశం సత్యసమం ఉండే భగవంతుడు అనేవాడికి మనం అందరం గౌరవించుకోవాలి. మనం చిన్న ఏ కార్యక్రమాలు చేసినా ఫస్ట్ భగవంతుడినే మనం ఆశీర్వచనం తీసుకుంటాం. అలాంటి దేవాలయాల్లో బ్రాహ్మణులమే కావచ్చు, అన్ని కులాలం కావచ్చు, అందరం కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరి గురించి ఆలోచించండి, కానీ ఒక బ్రాహ్మణులనే టార్గెట్ చేయటం మరి ఏం ఆశించి చేస్తున్నాడా? దయచేసి ఆ దళితుల్లో ఉన్న హిందువులు కానీ దళితుల్లో ఉన్న ఏదైతే బీసీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏ రకంగా మందకృష్ణ మాది గారు ఎటు డైవర్ట్ తీసుకుపోతున్నాడు. ఈ బ్రాహ్మణులు మాదంతండి 1%, 2% కూడా లేము. మమ్మల్ని ఎందుకు బలి పశువులుగా చేస్తున్నా మాకే అర్థమవుతలేదు. కాబట్టి ఈ బలి పశువులు ఏ ఉద్దేశంతో చేస్తున్నా ఆయన సమాధానం చెప్పాలి. బ్రాహ్మణ వర్గం ఎంతో ఇందులో ఇంకొకటి అండి, ఈయన అసమానతలు మేము పూజారులుగా లేరా అంటున్నారు కదా. మా దాంట్లో నా పేరు రాఘవరావు, నేను పూజారిని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం పూజారులం కాదు. మా దాంట్లో కూడా 1% కూడా పూజారులు లేరు. ఏంటంటే ఆ పూజారులు వచ్చి 5-10 వేలతోటి జీవనాలు గడవవు. కాబట్టి మేము పూజారిగా చేయడానికి కూడా మేము ముందుకు పోలేకపోతున్నాం. ఇంకా మా మీద పడి ఇంకా మీరు అర్చకులు మీ హక్కు అంటే మేమేం చెప్తాం? మేము అందరినీ రమ్మంటున్నాం, ప్రభుత్వం కూడా అందరినీ నియమిస్తుంది. ఇందులో కొన్ని దేవాలయాలకు కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క ఉంది, అక్కడ మేము బ్రాహ్మణులు పోయి చేయలేమే. అక్కడ వాతావరణం, అక్కడ గిరిజనుల సాంప్రదాయం, ఆ దేవాలయంలో వాళ్ళే చేయాలి. నాగోబా టెంపుల్ ఉంది, గిరిజనులే చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయలేదు? మేము ఒకటి మా బ్రాహ్మణులో కూడా చిన్నజీఆర్ స్వామి ఒక్కరికే లేదండి. బ్రాహ్మణులో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు ఉన్నాయి. మధ్వాచార్యులను గౌరవించే వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యులు ఉన్నారు,
మా దాంట్లో కూడా మేమేం బ్రాహ్మణులంతా మాత్రం గౌరవించారు ఎందుకు చేయరు? ఎందుకు చేయరండి? నా కాలనీ ఫర్ ఎగ్జాంపుల్ లేదు నా కాలనీలో మైసమ్మ గుడి నేనే కట్టించిన మా కాలనీ నేను సెక్రటరీని అల్మాజ్ కూడా అని మహేశ్వరం నియోజకవర్గంలో నా గుళ్ళో దళితుడినే పూజారి పెట్టి నేను చేపిస్తున్నా. ఎల్లమ్మ గుళ్ళో బ్రాహ్మడు కూడా చేస్తున్నాడు, ఇద్దరు పూజారులు, ఈయన హాఫ్ డే ఉంటాడు ఆయన హాఫ్ డే. ఎప్పుడూ ఇది లేదండి. ఏదో ఒక వంక ఏదో ఒక బ్రాహ్మణుల వంశం వచ్చినప్పుడు ఏదో రకంగా మనం ఎప్పుడో జరిగింది. ఎంతసేపటికి బ్రాహ్మణులు ఈ విధంగా అంటున్నారు తప్ప బ్రాహ్మణులలో కూడా జాతి నిర్మాణం కోసం ఈ సమాజ నిర్మాణం కోసం ఎంతమంది గోపాలకృష్ణ గోఖలే కానీ టంగుటూరి వీరేశం పంతులు గారు కానీ వీళ్ళంతా ఎంతో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మన బ్రాహ్మణ సమాజ నిర్మాణంలో వాళ్ళ ఆత్మ త్యాగాలు చేసి ఈ సమాజ నిర్మాణం కోసం కష్టపడి వచ్చిన వాళ్ళం. దయచేసి ఈ కులాల మీద మనం కొట్టుక చేస్తూ ఈ విధంగా ఈ రోజుల్లో కుల వివక్ష లేదు. మా స్నేహితులు దళితులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, అందరం ఉన్నాం. అందరం కలిసి సమాజంలో నిర్మిద్దాం. కొత్త ఎక్కడికో వెళ్ళిపోతుంటే ప్రపంచ దేశంలో ఏదో అత్యున్నత స్థాయికి పోతున్న ఈ సమయంలో ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇంకా కులాల మధ్యన మనం ఇలాంటి కుంపట్లు పెట్టుకొని విడిపోవటం అనేది మీరందరూ ఆలోచన చేయాలి. దయచేసి మందకృష్ణమాది గారు ఇది ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనందరం ఇప్పుడు చూడండి, మేము కోరుతున్నాం 2% 1%. అసలు మీరు నమ్మరు. మేమేదైనా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పల్లెల్లో మేము ఎవరూ లేమండి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా, మాది ఒకటే ఇల్లు ఉండే నేను హైదరాబాద్. మా మండలంలో మొత్తానికి ఎవరూ లేరు బ్రాహ్మణులు. ఊళ్ళల్లో పూజారులంతా దళితులే. అన్ని రకాల మా ఊర్లో ఒక విశ్వకర్మ పూజారి మా శివాలయంలో. అసలు పల్లెటూళ్ళలో ఎక్కడ లేరు దేవాలయాలు. ఏదన్నా ఉన్నారంటే జీవనాధారం కోసం, పిల్లల్ని చదివించుకోవడం కోసం, ఆర్థికంగా నిలబడడం కోసం వచ్చి హైదరాబాద్లో చేరినాం తప్ప మీరు హైదరాబాద్లో చూడండి దాదాపు మా బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ పల్లెల్లో మీరు ఎంత వెతికినా, మీరు మండలం అంతా వెతికినా ఒక కుటుంబం కూడా లేదు. ఎందుకంటే జీవనాధారం లేదు, అక్కడ బతికే మాకు అవకాశాలు లేవు. అన్నీ వదిలేసుకొని నగరంలో ఏదో పొట్ట చేతి పెట్టుకొని చేసేవాళ్ళం ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఎంతోమంది దేవాలయాల కోసం. ఇంకోటి, ప్రైవేటు దేవాలయాల్లో బ్రాహ్మణుడే చేయాలని ఎక్కడ లేదు. ఏ కాలనీలో కానీ ఎక్కడ గుడి కట్టినా వాళ్ళ యాజమాన్యం, ఆ టెంపుల్ కమిటీ ఎవరిని పెట్టుకోవాలనేది వాళ్ళ ఇష్టం. అక్కడ కూడా మేమైతే డిమాండ్ చేయలేం కదా. ఆ టెంపుల్ కమిటీ దగ్గర పోయి అయ్యా మేము మీ గుళ్ళో మా బ్రాహ్మణ్ణి పెట్టుకోమని అడుగుతామా? ఆ టెంపుల్ కమిటీ ఇష్టం, వాళ్ళు మేము మా బ్రాహ్మణ్ణి పెట్టుకోవాలని ఎక్కడ లేదు. దయచేసి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎండోమెంట్లో లేదు, కాలనీ దేవాలయాల్లో అది టెంపుల్ కమిటీలో ఇష్టం. ఇక మా డిమాండ్ ఎక్కడుంది? బ్రాహ్మణులు మేము మా గుత్తాధిపత్యం ఎక్కడుంది? కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మమ్మల్ని గురిపెట్టి మా మీద బాణం పెట్టి మరి ఇన్ని రోజులు పోరాడిన ఆ దళిత జాతికి అన్యాయం చేస్తున్నాడు. ఆ దళిత జాతిని మభ్యపెట్టడం కోసం దళితులంతా ఒకటి కావాలి. మన భారతీయ హిందూ దళితులు, హిందూ బీసీలు అందరూ ఒకటే ఈయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీడియా కూడా సహకరించాలి.